ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, 119వ కీర్తన 67వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరి జీవితము ఇలాగే ఉంటుంది. ఏంటంటే, మన జీవితంలో మనకి శ్రమ కలుగక మునుపు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనల్ని మెండుగా దీవించినప్పుడు మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తాం, లోకాన్ని వెంబడిస్తాం, లోక పోకడలో జీవిస్తూ ఉంటాం. అనేక మార్లు త్రోవ విడిచిపోతాం. ప్రభు మార్గాన్ని విడిచి మన ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తూ మన ఇష్టానుసారముగా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కీర్తనాకారుడు చెప్పుచున్న రీతిగా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, కానీ ఎప్పుడైతే శ్రమ నాకు కలిగిందో అప్పుడు నేను నిజమైన త్రోవకు వచ్చాను ప్రభువా అని అంటూ ఉన్నాడు. విషయం ఏంటంటే, మనకి శ్రమ కలిగినప్పుడే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. మనకి వేదన బాధ కలిగినప్పుడే దేవుని చెంతకి రావడానికి ముందడుగులు వేస్తాం. ఇక్కడ వాక్యం చెప్పుచున్న రీతిగా శ్రమ కలుగక మునుపు మనము త్రోవను విడిచిపెడతాం, కానీ ఎప్పుడైతే శ్రమ కలిగిందో ఆ శ్రమలో మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ శ్రమలో దేవుని మార్గం ఎటువైపు నడిపిస్తుందో ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి శ్రమ మనకి కలిగినప్పుడు అది మంచిదిగా, భాగ్యముగా ఎంచుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క మార్గానికి అది నిన్ను తీసుకువెళ్తుంది. ప్రభు యొక్క మంచి మార్గానికి అది నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఈ వాక్యము చెప్పుచున్న రీతిగా, శ్రమ కలుగక మునుపు మనము త్రోవ విడిచిపెడతాం, కానీ ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని భక్తుడు అంటా ఉన్నాడు. శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం ఎలా నడుచుకుంటామంటే, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాం, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటాం. అప్పుడు ఆయన కట్టడని జ్ఞాపకం చేసుకుంటూ నడుచుకుంటాం. కాబట్టి ప్రియమైన వారలారా, శ్రమ కలగడం మేలుకే అనుకో, బాధ కలగడం నీ మంచికే అనుకో. ఎందుకంటే ఆ శ్రమ, ఆ బాధ నిన్ను సరైన త్రోవలో, దేవుని మార్గంలో నడిపిస్తుంది. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఆ శ్రమలు నీకు సహాయం చేస్తాయి. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఓర్పుతో, సహనంతో ఉండి అది మంచికే అని ప్రభు దగ్గర నిరీక్షణతో ఎదురుచూడు. దేవుడు అటువంటి కృప నీకు దయచేయునుగాక. ఆమేన్.